ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన పెద్దలకు, సంఘస్థులకు, గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. దేవుని మాటల కొరకై పరిశుద్ధ గ్రంథంలో నుంచి, దేవుని లేఖనాల్లో నుంచి కొన్ని వచనాలు చదువుదామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందుము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననేదే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచియుండును, ఆయన వాని యందు నిలిచియుండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. దేవుని సహాయార్థం ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు మా ప్రభువా. ఇక తండ్రి, నీ పక్షంగా నిలబడి నేను తండ్రి మట్టివాడును, ఒట్టివాడును. ఇదేవా నన్ను మరుగు చేసి నాయన, ఇగో నాయన చదవబడిన లేఖన భాగం తండ్రి మీ మాటలు నాయన జీవము కలిగిన మాటలు మా ప్రభా, అటు మాటలు మాకు అవసరమై ఉన్నాయి. చదవబడిన లేఖన భాగాన్ని తండ్రి దీవించి ఆశీర్వదించి ఇగో తండ్రి మాకందరికీ తండ్రి రక్షణార్థముగా ఆశీర్వాదకరంగా మార్చమని నీవే మాతో మాట్లాడమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఒక శ్రేష్టమైన పత్రికలో నుంచి మనం కొన్ని వచన భాగాలు చదువుకున్నామండి. ఈ వచన భాగాన్ని ఈ పత్రికనే శ్రేష్టమైన వచన భాగం అని ఎందుకన్నానంటే, బైబిల్ గ్రంథం రాసినటువంటి భక్తులందరూ కూడా ఆ దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు. కానీ ఈ యోహాను గారు మాత్రం అందరి అపోస్తులు లాంటి వాడు కాడు. ఈయన స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తిన, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రొమ్మున ఆనుకున్నటువంటి వ్యక్తిన ఆయన రాసిన పత్రిక కాబట్టి ఇది శ్రేష్టమైన పత్రిక అని నా అభిప్రాయం. అయితే బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించిన పుస్తకాల్లో ఇది మనకు 62వదిగా ఉంది. అయితే దీంట్లో 5 అధ్యాయాలు కలిగినటువంటి దీంట్లో మనకి 105 వచనాల్లో ఎక్కువ మనకు కనబడే మాట ఏంటంటే తెలుసుకొనుడి, తెలుసుకొనుచున్నాము, తెలుసుకోండి. ఇవే మనకి ఎక్కువగా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ తెలుసుకోండి అనే మాట ఎందుకు కనిపిస్తుంది అనేది మనం ముందు చూస్తాం. అయితే ఇందులో చాలా శ్రేష్టమైనటువంటి మాటలు చాలా దాగున్నాయండి. ఇందులో మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి, మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే దేవుడు ఏమై ఉన్నాడో చాలా విషయాలు ఉన్నాయి ఇందులో. అవి మనం తెలుసుకోవాలి. మనకి దేవుని ద్వారా ఏమి లభిస్తుందో మనం తెలుసుకోవాలి. దేవుడు చేసేటువంటి దేవుడు మనకి ఏం చెప్తున్నాడో కూడా చాలా విషయాలు మనం ఈ పత్రికల ద్వారా తెలుసుకోవచ్చండి. యోహాను రాసిన సువార్త కానీ లేకపోతే పత్రికలు కానీ ఇవన్నీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానాలని మనకి, అంటే దేవుని మాటల్ని మనకి తెలియజేస్తాయి అన్నమాట. అయితే ఇందులో చాలా శ్రేష్టమైన మాటలు ఒక మాట చూడండి, మనం ఏం తెలుసుకోవాలో ముఖ్యంగా 5వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నాం చూడండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచితే మనం ఏం కలిగి ఉంటామండి? నిత్య జీవం కలిగి ఉంటాం. ఇందులో ఇలాంటివి ఎన్నో చాలా విషయాలు ఈ పత్రికలు మనకు తెలియజేస్తాయి. ఒకటి ఏంటంటే దేవుడు వెలుగై ఉన్నాడని, లేదు ప్రేమై ఉన్నాడని,
జీవం కలిగిన వాడని, ఇలా ఇప్పుడు మనం చదువుకున్న వచ్చిన భాగంలో నిత్య జీవమునిచ్చేవాడని, ఇలా చాలా విషయాలు మనకి ఈ పత్రిక తెలియజేస్తుందండి. అయితే ఈ పత్రికలో మనం ఏం చదువుకున్నామంటే, మరొకసారి చదువుతున్నాం చూడండి. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలననేది. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉన్నాడు, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనిచున్నాము. ఇక్కడ నేను ముఖ్యంగా 3 మాటలు మనం పట్టుకున్నట్లయితే, ఇందులో 1 ఆజ్ఞలను గైకోవాలి, 2 యేసుక్రీస్తు నామమును నమ్ముకోవాలి, 3 మన హృదయము దోషారోపణ చేస్తున్నప్పుడు మన పాపములను మనం ఒప్పుకోవాలి. ఆ పై వచ్చిన భాగంలో ఫస్ట్ భాగంలో మనం చదివాం కదండి. ఫస్ట్ భాగం చివరి లైన్లో చూడండి, 20వ వచనం చివరి భాగంలో, ఆయా విషయముల్లో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాము. సమ్మతిపరుచుకోవడం అంటే సమాధానపరుచుకోవడం. అంటే మన హృదయం మన మీద ఏం చేస్తుందండి? దోషారోపణ చేస్తుంది. దోషారోపణ అంటే మనం ఏదైనా చేయకూడదు చేసినప్పుడు మనలో కొంత భయం కలుగుతుంది. మనలో కొంత భయం కలుగుతుంది. అంటే నువ్వు తప్పు చేస్తున్నావని మన హృదయం, అంటే మన మనస్సాక్షి మనకి చెప్తుంది అనమాట. అయితే భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ హృదయం దోషారోపణ చేస్తే కనుక మనం మన హృదయాల్ని ఎవరి ఎదుట ఎవరితో సమాధానపరుచుకోవాలండి? దేవుని ఎదుట దేవునితో సమాధానపరుచుకోవాలి. మన హృదయం మనల్ని దోషి లేదా నువ్వు పాపం చేసావని మనల్ని చెప్పినప్పుడు మనం ఏం చేయాలంటే మన పాపములను మనం ఒప్పుకోవాలండి. ఇక్కడ హృదయం దోషారోపణ చేస్తున్నప్పుడు కూడా మనం ఒప్పుకోకపోతే కనుక మనం చాలా నష్టపోతాం. అయితే ఈ హృదయ దోషారోపణ అనేది, ఈ మనస్సాక్షి పనిచేయడం అనేది దేవుని మందిరానికి కానీ దేవుని సంఘానికి కానీ వెలుపల ఉన్న బిడ్డల కొరకు మనకు అవసరం లేదండి. అయితే దేవుని సన్నిధిలో ఉన్న మనం మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుందా లేదా? మన మీద దోషారోపణ చేస్తుందా లేదా? అలా చేయని పక్షాన మన హృదయం కఠినభారమైనటువంటి హృదయంగా మారిపోయిందని అర్థమండి. మన మనస్సాక్షి మనం తప్పు చేస్తున్నప్పుడు మనకు చెప్తలేదంటే, మనల్ని గద్దిస్తలేదంటే మన హృదయం కఠినమైపోయిందనమాట. వాత వేయబడినటువంటి మనస్సాక్షి అంటారు కదండి. ఈ హృదయంలో దేవుని సంఘంలో దేవుని యొక్క అనుభవజ్ఞులైనటువంటి దేవుని దాసుల మాటలు వింటూ దేవుని మందిరంలో ఎదుగుతూ ఇక్కడ విన్నటువంటి వాక్యముల ద్వారా మన హృదయం కఠినమవ్వకూడదు కానీ మెత్తన కావాలండి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీ రాతి గుండె నాకు ఇస్తే నేను మాంస గుండెను మీకు ఇస్తాను. మనం చేసినటువంటి పాపం ఒప్పుకోవడం అంటే నేను పాపం చేశానని మనం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపులే, అందరూ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే ఇక్కడ భక్తుడు చెప్పినట్లుగా మన హృదయం మన మీద దోషారోపణ చేస్తే మన మనస్సాక్షి పనిచేసినట్లండి. ఈ మనస్సాక్షి పనిచేయాలంటే దేవుని మందిరంలో ఉన్న మనకి దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళాలి. నీళ్ళకి వెళ్ళాం, మనం పైపు దగ్గరికి నీళ్ళకి వెళ్ళామండి. బిందు బోర్లు ఇచ్చేసి పైపు ఇప్పాం, బిందు నిండుతుందా? బిందు నిండుద్దండి? నిండదు. ఒక సిల్లి సంచిలాగానో ఒక బోర్లు ఇచ్చినటువంటి కొండ పాత్రలాగానో మన హృదయం ఉంటే దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదండి. దేవుని వాక్యం మన హృదయంలోనికి వెళ్ళదు. అది మనల్ని గద్దించదు, మన హృదయాన్ని ప్రేరేపించదు,
మన మనస్సాక్షి నువ్వు తప్పు చేస్తున్నావని మనల్ని గద్దించదండి. ఆ గద్దించిన కారణాన్ని బట్టి మనం ఏమవుతామంటే మన హృదయం కాఠిన్యమైపోయి మన హృదయం దోషారోపణ చేస్తున్నప్పటికీ కూడా మనం దేవునికి విరోధంగా జీవించేటువంటి ప్రమాదంలో మనం ఆ ప్రమాదంలోనికి వెళ్ళిపోతాం అనమాట. అందుని కాబట్టి దేవుని పేరట మీకు అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఎవరు చెప్పినప్పటికీ, ఇక్కడ ఎవరు నిలబడినప్పటికీ కూడా వాక్యాన్ని హృదయపూర్వకంగా అంగీకరించండి. హృదయపూర్వకంగా మనస్సాక్షికి మన జీవితాలకి అన్వయించుకోవడానికి మీరు తోడ్పడాలి. మన శరీరం కొంత బలహీనతలకు లోనేప్పటికీ కూడా మనం వాక్యం వినటంలో వేగిరపడేవారిగా ఉండడానికి మన హృదయాల్ని ప్రేరేపించాలి. అయితే ఇక్కడ ఆజ్ఞలు గైకొనాలి, యెహోవా నామమును ఒప్పుకోవాలి, నమ్ముకోవాలి. అలాగే మన హృదయం దోషారోపణ చేసినప్పుడు మన పాపమును కూడా మనం ఒప్పుకోవాలి. అసలు మన హృదయం పాపం చేశాడని మనకి చెప్పినప్పుడు మనం ఏం చేస్తామంటే, సర్వసాధారణంగా మన హృదయం మనల్ని దోషారోపణ చేసినప్పుడు కొంత దాక్కొనడం, లేదంటే వెనక్కి ఉండడం, ఇలాంటివన్నీ చేస్తాం. అసలు దోషారోపణ అంటే నువ్వు పాపం చేసావని చెప్తుంది. ఇప్పుడు ఆదాము తన భార్య ఇచ్చినటువంటి పండ్లు తిన్నాడో, దేవుడు వచ్చే సమయానికి దాక్కున్నాడు. కారణం ఏంటండి? నేను పాపం చేసేనని ఎవరు చెప్పారు ఆయనకి? ఎవరైనా చెప్పారా? ఎవరో చెప్పలేదు. అదే హృదయం దోషారోపణ చేయడం అంటే మనం తప్పు చేసామని మన హృదయాలకి తెలుస్తుంది. ఎలాగంటే దేవుని మాటలు మన జీవితంలో పనిచేసినప్పుడు మన హృదయంలో వాక్యం ఉంటే మనం పాపం చెయ్యం. ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా మనం దేవునితో సమాధాన పడతాం, మన సహోదరులతో సమాధాన పడతాం. అన్ని విషయాల్లో కూడా మన హృదయం మన మనస్సాక్షి ఎలాగైతే చేయమంటుందో అలా చేస్తామన్నమాట. దేవునికి మన హృదయాన్ని అర్పించినట్లయితే మనం సరైనటువంటి నడవడిక నడుస్తామన్నమాట. ఆదాము చేసిన తప్పిదం ఎవరు ఆయనకి నువ్వు తప్పు చేసావని చెప్పలేదు. ఎవరు కూడా నువ్వు తప్పు చేసావని ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పలేదు. కానీ దేవుడు వచ్చే సమయానికి ఆదాము ఏం చేస్తున్నాడు? దాక్కున్నాడు ఒక చెట్టు చోటున. చూడండి. ఆదాము దేవుడు చెప్పినట్లుగా కాకుండా తన భార్య ఇచ్చిన పండ్లు తిన్నాడు కాబట్టి ఆయన పాపం చేశాడని ఆయనకి తెలిసింది. అయితే అసలు పాపం అంటే ఏంటి అనేది మనం చాలాసార్లు విన్నాం. ఏది పాపం? 3 రకాల పాపాలు దైవజనులు చెప్పారు, పెద్దలు చెప్పారు మనకి. ఇదే యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం ప్రకారం ఆజ్ఞ అతిక్రమమే పాపం. రెండోది ఇదే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 17 ప్రకారం సకల దుర్నీతి పాపం. మూడోదిగా యాకోబు 4:17 ప్రకారం మేలైనది చేయని వానికి పాపం కలుగును. అది కూడా పాపమే. ఇంకొక దైవజనులు చెప్పింది సామెతలు 24:9 మూర్ఖుని యోచన కూడా పాపమే. మన ఆలోచన, మన హృదయం దేవునికి అప్పగించినట్లయితే మన ఆలోచన విధానం బాగుంటుంది, మన ప్రవర్తన బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. సామెతల గ్రంథంలో మూర్ఖుని యోచన అంటే మూర్ఖుడు ఆలోచించినట్లు ఆలోచిస్తే కూడా పాపమే. ఏంటమ్మా? మూర్ఖుడు ఆలోచించినట్లు ఆలోచిస్తే కూడా పాపమే. అయితే ఇక్కడ ఆదాము చేసింది ఏంటి? ఆదాము జీవితంలో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఆజ్ఞాతిక్రమమే పాపం అని దేవుడు చెప్పాడు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? ఆయనకి ఈ పండు తినవద్దు అన్నాడు. పండు తినవద్దని ఆదాముకి ఆజ్ఞ అయింది. అయితే ఆ పండు తిన్నాడు. ఇంకొక ఆజ్ఞ ఏముంది చూడండి. ఇదే యోహాను పత్రిక. ఈ ఆజ్ఞలతో పాటు ఇంకొక ఆజ్ఞ కూడా మనకు దేవుడు ఇచ్చాడు. ఇంకో ఆజ్ఞ ఏంటంటే యోహాను మొదటి పత్రిక 2:16 చూడండి. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమము ఈ తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే.
లోకమును దాని ఆశయు గతించిపోవును కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును నిలుచును. దేవుడు చెప్తున్నటువంటి మరొక మాట ఏంటంటే, ఈ లోకంలో ఒకవేళ మనకి అందంగా కనపడవచ్చు, లేదంటే రమ్యమైనదిగా కనపడవచ్చు, లేదంటే మనకి ఇంకోటి ఏదైనా చేయొచ్చు. కానీ మనం ఏం చేయకూడదంటే ఈ లోకమును మనం ప్రేమించకూడదు, లోకంలో ఉన్నదాన్ని మనం ఆశించకూడదు. ఈ ఆదాము చేసినటువంటి పని ఏంటంటే, ఆయన అది చూశాడు, ఆశపడ్డాడు, భార్య తెచ్చేవగా తినేశాడు. అయితే దేవుడు చెప్తున్నాడు కదా, బైబిల్ గ్రంథం చెప్తుంది, ఈ లోకంలో ఉన్నదంతా కూడా ఏంటంటండి, శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం మనిషిని నరకపాత్రునిగా చేయడానికి గొప్ప ప్రేరకాలండి ఇవి. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం ఈ మూడు ఏవైతే ఉన్నాయో మనిషిని నరకపాత్రునిగా చేయడానికి గొప్ప ప్రేరకాలు. మన శరీరం నుంచి కలిగేటువంటి గొప్ప ప్రేరకాలు ఏవైనా ఉన్నాయంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ మూడిట్ల వల్ల ఖచ్చితంగా మనిషి ఎంత గొప్ప భక్తుడైనప్పటికీ కూడా ఆయన పడిపోయేటువంటి, ఆయన దిగజారిపోయేటువంటి, ఆయన నరకపాత్రుడిగా అయ్యేటువంటి అవకాశం ఈ మూడు ప్రేరకాల వల్ల ఉందండి. మన శరీరం, అందుకనే మనం పోరాడినది ఎవరితో కాదండి, అదండి, మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ లోకనాథులతో. అంటే మన శరీరాన్ని వాడుకుని మన శరీరం ద్వారా మనకి నిత్య జీవాన్ని తొలగించి నరకాన్ని ఇవ్వగలిగినటువంటి ఆ సాతానుడు ఒకడున్నాడు, అపవాది ఒకడున్నాడు. కాబట్టి మన శరీరాన్ని మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలండి. మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. నీ ఎదుట నేను పాపం చేయకుండా నా హృదయంలో ఏముంచుకున్నాను అన్నాడండి దావీదు కీర్తనలో, వాక్యం ఉంచుకున్నాను అన్నాడు. మన హృదయంలో వాక్యం ఉన్నట్లయితే మనం పాపము చేయకుండా ఉంటాం, మనం దిగజారిన స్థితిలోకి రాం, పడిపోయేటువంటి ప్రమాదం ఉండదు, నరకానికి వెళ్ళేటువంటి ప్రమాదం అస్సలు ఉండదు, నిత్య జీవమునకు వారసులం అవుతామండి. ఏమండి? అయితే చూడండి, ఇవన్నీ కూడా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం మనం చెప్పుకున్నటువంటి ఆదాము జీవితంలో మనకి మూడు కూడా ఒకే చోట కనిపిస్తాయండి. చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము 4 నుంచి అవుతుందని చూడండి. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడిననియో, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందిరనియో దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది. ఆహారం దేనికండి? ఆహారం దేనికి? శరీరానికా, ఆత్మకా? ఆహారం దేనికి? శరీరానికా, ఆత్మకా? ఈ లోకంలో ఉన్నటువంటి ఆహారం శరీరానికి అవసరం. ఇది ఏ ఆశ అండి? శరీరాశ. స్త్రీకి ఆ వృక్షం ఎలా కనపడింది అంటండి? ఆ వృక్షం ఎలా కనపడిందండి? చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదని చూసిందండి. మనం కూడా ప్రతీదీ కూడా దేవుడు చెప్పని దాన్ని మనం మంచిది అనుకుంటున్నామంటే అది మన శరీరం కలిగించేటువంటి ప్రేరణ, మనకు కలిగించేటువంటి గొప్ప ప్రమాదం అండి. దేవుడు 6 దినాలు ఆయన సృష్టి అంతటినీ చేసి 7వ దినమున ఆయన విశ్రమించి ఆ 7వ దినాన్ని ఆయన పవిత్రపరిచి ఆశీర్వదించి 7 దినాలు మంచి అని అంటే మనం ఏదో ఒక రోజు మంచిది కాదని, లేకపోతే మంగళవారం అని, శుక్రవారం అని మనం ఎంచుతున్నామంటే మనం ఏం చేస్తున్నట్టండి? మన శరీరానికి లోనైపోయినట్టే, మనం శరీరాశకు మనం లోనైపోయినట్లే. ఇక్కడ ఆ స్త్రీకి ఆ వృక్షం ఎలా కనపడుతుందంటే ఆహారమునకు మంచిదైనట్లుగా, అంటే శరీరాశ ఆమెలో ప్రేరేపణ కలిగిస్తుంది. శరీరాశ ఏమండి? శరీరాశ ఆమెను లోపరిచేసింది, ఆమెను సాతానుడికి లోపరిచేసింది. సర్పం అంటే సాతానుడు వచ్చినంత మాత్రానే ఆవిడ పాపంలోనికి వెళ్ళలేదు, కానీ
లేక ఆ వృక్షాన్ని చూసినంత మాత్రాన్ని, ఆశపడినంత మాత్రాన్ని ఆవిడ పాపంలోనికి వెళ్ళలేదు. కానీ దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే మీరారో, నేను నీకు తినవద్దని చెప్పిన పండును ఎప్పుడైతే తిందో అప్పుడు ఏమైందంటే వారి యొక్క కన్నులు తెరవబడియండి. ఆ రీతిగా ఈ స్త్రీ ప్రమాదంలో పడింది. ఆవిడ్ని శరీరాశ బాగా ప్రేరేపించేస్తుంది. శరీరాశ ఏం చేస్తుందండి? ప్రేరేపించేస్తుంది. ఆ వృక్షము ఆవిడికి ఆహారానికి మంచిది అనిపిస్తుంది. దేవుడిచ్చిన ఆహారం అంతా కూడా చెడ్డదనిపిస్తుంది. సాతానుడు చెప్పినటువంటి ఆ వృక్షం మాత్రం ఆవిడికి ఆహారానికే మంచిదైనట్టుందండి. మళ్ళీ చదువుతున్నాను చూడండి. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదనియు, ఏమండి, మంచిదని, ఆహారానికి మంచిది అంటే శరీరానికి, శరీరాశకి అది ఎలాగుందండి? గొప్ప ప్రేరకం. రెండో చూస్తున్నాం చూడండి, కన్నులకు అందమైనదియో. ఇదే ఆశ అండి. ఫస్ట్ శరీరాశ చూసాం, ఇప్పుడు ఏ ఆశ అండి? నేత్రాశ. కన్నులకు అందమైనది, కన్నులకు అందంగా కనపడుతుంది. కన్నులకు అందంగా కనపడిందంటే మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. మన కన్నులు మనల్ని మోసం చేస్తాయి. మన కన్నులు ఏం చేస్తాయండి? మనల్ని మోసం చేస్తాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ మూడు కూడా మనిషిని గొప్ప ప్రమాదంలోనికి తీసుకువెళ్తాయి. వీటి యందు మనం వాక్యము ద్వారా మనం సాధకం చేసుకుని వీటికి లోబడకుండా మన జీవితాన్ని దేవునిలో కట్టుకున్నట్లయితే, దేవుని వాక్యం మన హృదయంలో ఉన్నట్లయితే, మనం ఏం చేయాలో మన హృదయం మన మీద దోషారోపణ చేయదండి. మనం తప్పిదంలోనికి వెళ్ళామంటే ఖచ్చితంగా మన మీద దోషారోపణ చేస్తుంది. ఎప్పుడు? మన హృదయంలో వాక్యం ఉంటే గనక. ఏమండి? రెండోది శరీరాశ ఆవిడికి అందమైన మంచి భోజనంగా ఆవిడ కనపడింది. రెండోది కన్నులకు ఎలా కనిపిస్తుందండి? నేత్రాశ కన్నులకు రమ్యమైనదిగా కనిపిస్తుందంటండి. కన్నులకు అందమైనది, వివేకమునిచ్చు రమ్యమైనది. ఏమండి? నేత్రాలకి ఆ యొక్క కన్నులకు అందమైనదిగా కనిపిస్తుంది. భోజనానికి, శరీరానికి మంచిదిగా కనపడింది, కన్నులకు అందంగా కనపడింది. మూడోదిగా జీవపుడంబం, వివేకం. అంటే ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆవిడ హృదయం ప్రేరేపిస్తుందన్నమాట. ఆవిడ హృదయం వివేకం కావాలంటే ఆవిడికి దేవుడిచ్చినటువంటి జ్ఞానం, దేవుడిచ్చిన ఫలాలు, దేవుడిచ్చిన భోజనం, దేవుడిచ్చినటువంటి సౌందర్యం, ఇదేది సరిపోవట్లేదు. కానీ ఈ మూడు ఆశలు, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఈ మూడు ఏవైతే ఉన్నాయో ఈవిడిని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే దేవుని యొద్ద నుండి దూరం చేసేటువంటి గొప్ప ప్రమాదానికి తీసుకువెళ్ళింది. ఈవిడ తినడమే కాదు కానీ చూడండి, వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చాను. అతడు కూడా తినను. అప్పుడు ఆమె తింది, ఆమె యొక్క భర్తకు తీసుకొని వచ్చింది. ఆమె ఆశల్లో, ఆమె యొక్క శరీరాశలో, నేత్రాశలో, ఆ జీవపు డంబంలో ఇప్పుడు ఎవరు పాలు పంపులు పొందారండి? ఆదాము కూడా పాలు పంపులు పొందాడు. ఆదాము తిన్న వెంటనే వారు కన్నులు తెరవబడ్డాయి. వారు దేవునికి దూరస్తులైపోయారు. శరీరాశ మనల్ని ప్రేరేపించినప్పుడు, లేక నేత్రాశ మనల్ని ప్రేరేపించినప్పుడు, జీవపు డంబం అంటే ఈ లోకంలో వారు ఎలా ఉన్నారో నేను ఎలా ఉన్నాను, వారు ఏదో చేస్తున్నారు నేనేదో చేయాలి, ఇలాగా ఒకరి మీద ఒకరిని చూచి మనం ఏదో డంబంగా బ్రతకాలని మనం ఆశపడినట్లయితే ఆ ఆశలు, ఈ శరీరాశ ఏదైతే ఉందో, నేత్రాశ ఏదైతే ఉందో, ఈ జీవపు డంబం ఏదైతే ఉందో, ఇది మనల్ని దూరంగా చేస్తుంది అనమాట. ఎడబాటు కలిగిస్తుంది. ఏమండి? దేవునికి వీరేమైపోయారండి? దూరం అయిపోయారు. అవాదాములు దేవుని చేతులతో చేసుకున్నటువంటి ప్రియమైన కుమారుడండి ఆయన. ఆదాము దేవుని కుమారులు, దేవుని యొక్క స్వహస్తాలతో చేసుకున్నటువంటి ప్రియమైన కుమారుడైన ఆయన ఏమైపోయాడంటే ఈ శరీరాశకు లోబడిపోయి, నేత్రాశకు లోబడిపోయి ఈయన ఏమైపోయాడంటే దేవునికి విరోధంగా తయారైపోయాడు. దేవుని నుంచి ఎడబాటు వచ్చేసింది. ఇప్పుడు ఆయన కష్టపడిన అవసరం లేదు, నేలను సేద్యపరచిన అవసరం లేదు, ఆయన
చక్కగా ఏది కావాలంటే అది తినొచ్చు, ఏది కావాలంటే అది తాగవచ్చు. అలాంటి పరిస్థితి నుండి ఇప్పుడు భూమిని సేద్యపరిచేవాడిగా అంటే కష్టపడాలి. ఏది కూడా ఊరికనే ఆయనకు రాదు. ఆయన కష్టపడినా సరే ఆయనకు భూమి పంటనివ్వదు. చూడండి ఎంత గొప్ప ప్రమాదంలో పడిపోయాడో. కేవలం శరీరాశ వల్ల, నేత్రాశ వల్ల, జీవపు డంబం వల్ల. అందుకనే భక్తుడు చెప్తున్నాడు కదా, మన హృదయాల్ని దేవుని ఎదుట సమ్మతిపరుచుకుందాము నుండి తొలగిపోయే ప్రమాదంలో పడిపోతాం. అలాగే సంఘానికి దూరం అయిపోతాం, సహోదరులతో సహవాసానికి దూరం అయిపోతాం. కానీ అంత గొప్ప ప్రమాదం ఏంట్లో ఉందంటే దేవుడు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, వీటిల వల్లనే ఆదాము ఏం చేశాడండి? ఆదాము అవ్వలు ఏం చేశారు? దేవుని ఆజ్ఞను మీరారు. దేవుని ఆజ్ఞను ఏం చేశారండి? వారు మీరారు. దేవుని ఆజ్ఞను మీరడం అంటే దేవుడు చెప్పిన మాట కాకుండా వేరొక సాతానుడు చెప్పిన మాటకు లోబడ్డారు. కాబట్టి దేవుని మాటను మీరి వారు పాపం చేశారండి. అదే దేవుడు చెప్తున్నాడు యోహాను మొదటి పత్రిక 3:4లో, ఆజ్ఞాతిక్రమమే పాపం, దేవుని మాట వినకపోవడమే పాపం. దేవుని వాక్యం మన హృదయంలో ఉండి మన హృదయం మనల్ని గద్దించినప్పుడు మన పాపములను మనం ఒప్పుకోకపోతున్నామంటే అది పాపమే. దేవుని వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు, దేవుని మాటలు మన హృదయంలో ఉండి మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు మనలో ఒక రక్షణ తీర్మానం కలగట్లేదంటే, మనం పాపమును ఒప్పుకోలేకపోతున్నామంటే, దేవుని దాసులతో సహవాసం చేయలేకపోతున్నామంటే, దేవుని మందిరంలో రొట్టె విరవలేకపోతున్నామంటే, దేవుని కుమారులుగా ఆయన ఆత్మచేత నడిపింపబడలేకపోతున్నామంటే మన పాపములను ఒప్పుకోవట్లేదు, దేవుని మాట వినట్లేదండి. దేవుని మాట వినక మనం ఆజ్ఞను అతిక్రమిస్తున్నాం. కాబట్టి మనం ఏం చేసినట్లండి? పాపం చేసినట్లు. ఇక్కడ ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుడు చెప్తే ఆదాములు ఏం చేశారంటే శరీరాశకు, నేత్రాశకు, జీవపు డంబానికి లోనైపోయి దేవుని నుంచి వేరైపోయారు. దేవుని యొక్క సహవాసం లేదు. ప్రతి చల్లపూటను దేవుడు వచ్చి వారితో మాట్లాడేవాడు. అది లేదు. ఇప్పుడు వీరు కష్టపడే అవసరం లేకుండా ఆకలైనప్పుడు చక్కగా ఏ పండ్లు కోసుకొని దేవుడు ఇచ్చిన ఆహారం చక్కగా తినేవారు. అది లేదు. ఇప్పుడు వీరు కష్టపడాలి, వీరి కోసం బట్టలు తయారు చేసుకోవాలి, వీరి కోసం ఆహారం తయారు చేసుకోవాలి, ఆహారం పండించుకోవాలి. కానీ భూమి వారికి తగిన ఫలాన్ని ఇవ్వదండి. శరీరాశకు, నేత్రాశకు లోబడినట్లయితే మనం ఏమైపోతామంటే దేవుని సహవాసానికి దూరం అయిపోతామండి. ఏమండి? ఆదాములు వారు ఏం చేశారంటే వారి మనస్సాక్షి గద్దించిందా గద్దించలేదా? ఇద్దరు చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారు అని అంటే వారి మనస్సాక్షి గద్దించలేదండి. వారు పాపం చేశారని ఎలా తెలిసిందండి వారికి? వారి మనస్సాక్షి గద్దించే వారు చెట్టు చాటుకి వెళ్ళి దాక్కున్నారండి. కానీ మన హృదయం, మన మనస్సాక్షి దేవుని వాక్యం మనలో ఉండి మనల్ని ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుని వాక్యం మన హృదయంలో ఉండి మన హృదయం మన మీద దోషారోపణ చేస్తున్నప్పుడు మనము కూడా ఈ లోకము చాటుకెళ్ళి దాక్కున్నట్లయితే అవాదములు ఏమైతే కోల్పోయారో మనము కూడా దాన్నే కోల్పోతామండి. దేవునితో సహవాసాన్ని కోల్పోతాం, సంఘంలో సహవాసాన్ని కోల్పోతాం, సహోదరులతో సహవాసాన్ని కోల్పోతాం. అంత మాత్రమే కాదు, కానీ వారికి లేనిటువంటి ఒక గొప్ప ప్రమాదంలోనికి మనం వెళ్తామండి. అదే నరకం. ఏమండి? అదే నరకంలోనికి మనం వెళ్ళిపోతాం. మన పాపములు మనం ఒప్పుకోకపోయినట్లయితే మనం నరకానికి వెళ్ళిపోయేటువంటి గొప్ప ప్రమాదం మన ముందుందండి. వారి హృదయాలు వారిని గద్దించినప్పటికీ, వారి హృదయం వారి మీద దోషారోపణ చేసినప్పటికీ వారు చెట్టు చాటును దాక్కున్నారు తప్ప వారు పాపములను ఒప్పుకోలేదండి. వారు పాపమును ఒప్పుకోలేదు. దేవుని వాక్యం మనతో ఎన్నాళ్ళ నుంచి మాట్లాడుతుంది. దేవుని దాసులు ఎన్ని కోటాలలో మనతో దేవుని వాక్యం పంచుకుంటున్నారు. అయినప్పటికీ మనలో ఒక రక్షణ తీర్మానం కలగట్లేదంటే మన హృదయం దేవుని మందిరంలో బోర్లేస్తున్నామా, తెరిచుంచుకుంటున్నామా? అర్థం చేసుకోవాలి మీరు.
పైపు దగ్గరికి వెళ్ళాం, నీళ్లు బోర్ల నుంచి పెట్టి పైపు వదిలాం, బిందె నిండిద్దండి? బిందె నిండదు. ఆ హృదయంలోకి వాక్యం ఎక్కదు అసలు. ఆ హృదయంలోకి వాక్యం ఎక్కదు. ఎన్నాళ్ళన్నా అలా వచ్చి కూర్చుంటాం, అదే ప్లేస్లో కూర్చుని 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 వెళ్ళిపోతాం తప్ప దానివల్ల ప్రయోజనమే ఉండదండి. అవ్వాదాముల్ని దేవుడు గద్దించాడు. వారి హృదయం వారి మీద నేరారోపణ చేసింది, వారి హృదయం దోషారోపణ చేసింది. వారు వెళ్ళి దాక్కున్నారు తప్ప వారి పాపంలో ఒప్పుకోలేదండి. వారు పాపంలో ఒప్పుకోలేదు. ఇక్కడ మనం చదివిన లేఖన భాగాల్లో ఇంకొక మాట ఏంటంటే, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఇంకొక మాట ఏంటంటే చదువుతున్నాను చూడండి, 23వ వచనం చదువుతున్నాను చూడండి. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని, ఏమండి, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఈ అవ్వాదాములు ఆయన ఆజ్ఞలను గైకొనలేదు. ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి వారు పాపాత్ములయ్యారు, పాపంలో పడిపోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు. కనీసం వారితో సహవాసం కలిగినటువంటి దేవుడు ఎలాంటి వాడో వారు గుర్తించలేదండి. వారు గుర్తించలేదు. ఏమండి, వారు గుర్తించలేదు. సరే, ఇన్నాళ్ళ నుంచి, ఇన్ని రోజుల నుంచి దేవుడు మన కొరకు ఏ రకమైనటువంటి శిక్షను అనుభవించాడో, దేవుడు ఏ రకంగా ఆయన కొరకు ఏమైనా ఉంచుకున్నాడా అనేటువంటి విషయాలు, ఆయన శరీరం ఎలా నలగొట్టబడింది, ఆయన ఒక్క చుక్క ఒక్క బొట్టైనా రక్తం లేకుండా మన కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలన్నీ మనం ప్రతి వారం వింటున్నాం. మన హృదయం ఆయన మీద నమ్మకం ఉంచుకుంటుందా? మన హృదయం ఆయన నమ్మే విధంగా, ఆయన చేసినటువంటి గొప్ప బలియాగమును బట్టి, లేదా ఆయన ఇచ్చినటువంటి ఒక ఈ మాటలను బట్టి కూడా మనం ఆయన నమ్ముకునే వారంగా ఉన్నామా? వీరైతే ఆజ్ఞలను అతిక్రమించారండి. ఇంకొక ఆయన చూద్దాం చూడండి. ఇంకొక ఆయన కూడా చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 26వ వచనం చదివేస్తున్నాను చూడండి. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవరికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధాకు ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వాళ్ళలో ప్రవేశించెను. ఇక్కడ యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధాను మనం చూస్తాం. ఈయన కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుకి శిష్యుడిగా ఉన్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయన చేసినటువంటి అద్భుత కార్యములను చూశాడు. ఆయన చేసినటువంటి గొప్ప మహత్కార్యములను చూశాడు. ఆయన ప్రసంగంతో ఆయన జరిగేటువంటి స్వస్థతలను చూశాడు. ఇవన్నీ చూశాడు. కానీ ఆయన ఇచ్చిన ఆజ్ఞలను విన్నాడు. ఏమండి, ఆయనతో పాటే సహవాసం చేస్తున్నాడు. కానీ ఆయన ఏం చేయలేదండి. హృదయపూర్వకంగా ఆయన్ని నమ్ముకోలేదండి. ఆయన్ని నమ్ముకొనలేదు. ఆయన్ని నమ్ముకొనకుండా ఆయన ఆయన్ని అమ్ముకున్నాడండి. ఆయన ఆజ్ఞలు మనం అతిక్రమించి ఆయన చెప్పినటువంటి విధంగా మనం ప్రవర్తించకుండా ఆయన నమ్ముకున్నామని చెప్పి మనం చీకట్లో నడిచినట్లయితే మనం నమ్ముకున్న వారం ఎంత మాత్రమూ కాదు, అమ్ముకున్న వారమే. మనం నమ్ముకున్న వారం కాదండి. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పేది నువ్వు అబద్ధం. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పి దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మీరి శరీరాశికి, నేత్రాశికి, జీవబడంబానికి లోనైపోయి నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్తే అది అక్షరాల అబద్ధం. ఈ ఇస్కరియోతు యోధ దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలను చూసి దేవునితో సహవాసం కలిగి, ఈయన కపటపు యోచన కలిగి కపటపు మాటలతో యేసుక్రీస్తు దగ్గర కపటపు మాటలు మాట్లాడి బయటికి వెళ్ళగానే కపటపు మాటలు, ఏమండి, యేసుక్రీస్తు నమ్ముకున్నానని చెప్పి ఒక సహోదరుని మీద కానీ, ఒక సహోదరు మీద కానీ, లేకపోతే ప్రభువు మీద కానీ, దేవుని దాసుల మీద కానీ ఈయన కపటపు మాటలు చెప్తున్నారేమో చూడండి. కపటపు మాటలు చెప్పినట్లయితే
నువ్వు ఇస్కరియోతు యోధావే, ఇస్కరియోతు యోధా సంబంధివే. ఏమండి, ఈ ఇస్కరియోతు యోధ దేవునితో సహవాసం చేస్తూ ఈయనతో ప్రేమగా మాట్లాడుతూ బయటికి వెళ్ళి కపటపు మాటలు చెప్పి ఆయన అమ్ముకున్నాడండి. యేసుక్రీస్తుని ఏం చేశాడండి? అమ్ముకున్నాడు. మనము కూడా మన జీవిత ప్రయాణంలో మనం యేసుక్రీస్తుని నమ్ముకొని ఆయన ఇచ్చేటువంటి నిత్య జీవానికి వారసులుగా ఉండేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని పొందుకునే వారిగా ఉన్నామా, లేక శరీరాశకు నేత్రాశకు జీవపుడంబానికి లోనైపోయి ఆయన నుండి ఎడబాటు, ఆయన నుంచి ఆయనకు విరోధం పొంది ఆయనకు దూరస్తులుగా జీవిస్తున్నామా? ఎటువంటి జీవితంలో ఉన్నామన్నది మనం ఆలోచన చేయాలండి. మనం ఆలోచన చేయాలి. మన దేవుడు ప్రేమామయుడండి, ప్రేమామయుడు. కొంతమంది అంటున్నారు బైబిల్లో అలా ఉంది, బైబిల్లో ఇది ఉంది, బైబిల్లో అది ఉంది. కానీ ఉంది రైటే, బైబిల్లో అన్ని రకాలు ఉన్నాయి, బైబిల్ అన్ని రకాలు ఉన్నాయి. కానీ వారు వీటినే చదువుతున్నారు, కానీ అసలైన మొక్క చదవట్లేదు. వారు అలాంటి పాపం చేసిన పాపులను రక్షించడానికి వచ్చాడని అసలైనది అది చదవాలి, అది చదవట్లేదు వారు. లోతు ఇలా చేశాడు, అబ్రహాం ఇలా చేశాడు, లేకపోతే యాకోబు ఇలా చేశాడు, ఇలా చేశాడు, అలా చేశాడు, లేకపోతే ఇది పాపం అని చెప్పి దీన్ని చదువుతున్నారు తప్ప వారు ఏం చదవట్లేదండి. ఆయన అసలు ఎందుకు వచ్చాడు? పాపులను రక్షించడానికే ఆయన వచ్చాడన్న మాట వారి కంటన పడట్లేదు. మనం కూడా దేవుని వాక్యం విని మనం శరీరాశకు కానీ నేత్రాశకు కానీ లోబడి దేవుని ఆజ్ఞని మీరినట్లయితే ఈ ఇస్కరియోతు యోధ కూడా ఆయన మనస్సాక్షి పనిచేసిందండి. ఆయన మనస్సాక్షి పనిచేసింది. ఆయన కొంత తప్పుదం చేశాడు, కానీ ఆయన మళ్ళీ వెళ్ళి ఆ డబ్బులు ఇచ్చేయాలనుకున్నాడు, కానీ ఆయనకి అవకాశం లేకపోయింది. ఆయనకి అవకాశం లేకపోయింది. ఏమండి, అవ్వాదములు తప్పు చేశారు, కానీ వారి తప్పులను ఏం చేశారండి? కప్పుకున్నారు. వారు కప్పుకొని దాక్కున్నారు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే మన హృదయం ఏ విషయంలో మన మీద దోషారోపణ చేస్తుందో, ఏ విషయంలో మన మీద నేరస్థాపన చేస్తుందో ఆలోచించుకొని గ్రహించుకొని వాక్యము ద్వారా మన పాపమేటో గ్రహించి ఆ పాపములు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన కనికరము గల దేవుడు, ఆయన ప్రేమామయుడు. ఆయన నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు మనం ఏ రకంగా జీవించాలో మన ముందర ఆయన మాదిరికరమైనటువంటి జీవితం నుంచి ఆయన వెళ్ళడం జరిగిందండి. ఆయనంత చేసిన ఆయనను మనం నమ్ముకుంటున్నామా, అమ్ముకుంటున్నామా? నమ్ముకునే వారంగా ఉన్నామా, అమ్ముకునే వారంగా ఉన్నామా? ఇది పరీక్షించుకోవాలండి. ఇదంతటినీ కూడా మనం నమ్ముకుంటున్నామా, మనం అమ్ముకుంటున్నామా అనేది అది కూడా మన హృదయమే మనకు చెప్పాలి. అది కూడా ఎవరు చెప్పాలండి? వేరే వాళ్ళు ఎవరు చెప్పరు, వేరే వాళ్ళు ఎవరికి కనిపించదండి. మనం చేసేది మనం కొన్ని బయటికి చేస్తాం, కానీ రహస్యంగా చేస్తాం. మనం రహస్యంగా చేస్తాం. కొందరు మనుషులు చూడలేకపోవచ్చు, కానీ దేవునికి మాత్రం సమస్తము ఆయనకి తేటగా కనిపిస్తుందండి. ఆయనకి తేటగా కనిపిస్తుంది. నువ్వు ఎక్కడ చేసినా ఏం చేసినా ఆయనకి తేటగా కనిపిస్తుంది. మనము మన హృదయం దోషారోపణ చేసినప్పుడు మనం ఒప్పుకోవాలి. ఇప్పుడు ఒప్పుకోకపోతే ఈ ఇస్కరియోతు యోధలాగా ఒప్పుకుందామనే సమయానికి నీకు అవకాశం లేకపోవచ్చు. రక్షణ పొందుదాం, పాపాలను ఒప్పుకొని దేవుని సొంత రక్షకునిగా అంగీకరిద్దాం అనే ఆలోచన నీకు వచ్చేసరికి ఆ అవకాశం లేకపోవచ్చు. అందుకనే బైబిల్ గ్రంథం చెప్తుంది, నేడు అను సమయం ఉండగానే నీ ప్రభువుని నీ స్మరణకు తెచ్చుకో. నువ్వు ఇప్పుడే ఈ క్షణమే దేవుని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. దేవుడికి జ్ఞప్తికి తెచ్చుకొని, ఇదిగో ప్రభువా, ఆదాము అవ్వలు పాపం చేశారు, వారు పాపాలను ఒప్పుకోలేదు, వారు నీ నుండి దూరం అయిపోయారు. ఇస్కరియోతు యోధ నిన్ను నమ్ముకున్నానని అబద్ధం చెప్పి నిన్ను నమ్ముకున్నాడు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఇదిగో నీ వాక్యం ఇన్నాళ్ళ నుంచి వింటున్నాను. నేను అమ్ముకునే స్థితిలో ఉన్నానా, నమ్ముకునే స్థితిలో ఉన్నానా, లేక నా పాపములను ఒప్పుకోలేక నా హృదయాన్ని కఠినపరుచుకుంటున్నానా, ఏ స్థితిలో ఉన్నామన్నది మన హృదయం మనకు చెప్పినప్పుడు ఒప్పుకోవాలండి. మన హృదయాన్ని ఒప్పుకోవాలి. మన హృదయ దోషారోపణ
దేని మీద మన మీద నేరస్థాపన చేస్తుందో దాన్ని ఒప్పుకున్నట్లయితే మనం కనికరించబడతాం. మన ప్రభువు దగ్గర మనం ఒప్పుకొని ఆయన కనికర సంపన్నుడు కనుక మనల్ని కనికరించి ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడండి. ఏమండి, ఆయన రాజ్యంలో చేర్చుకుంటాడు. అవ్వాదాములకి 2 స్థానాలు ఎలాగైతే ఉన్నాయో ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప ఆయన సహవాసం కలిగినటువంటి ఒక మంచి ప్లేసు ఎలాగైతే ఉందో మనకు కూడా ఆయనతో నిత్యము సహవాసం చేసేటువంటి ఆయన యొక్క రాజ్యం, పరలోక రాజ్యం, ఆ నిత్యత్వంలోనికి మనం వెళ్ళాలంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి, మన పాపములను ఒప్పుకోవాలి. అవాదాములకి ఎలాగైతే వాళ్ళ గెంటి వేయబడినప్పుడు ఒక కష్టపడేటువంటి, ఒక తిప్పలు పడేటువంటి, ఒక వేదన చెందేటువంటి స్థలం ఏదైతే ఉందో వారు అదే రకంగా ఆయన ఆజ్ఞలను అంగీకరించినట్లయితే, మన పాపములను ఒప్పుకొనకపోయినట్లయితే, మన హృదయం దోషారోపణ చేసినప్పుడు మనం కప్పుకున్నట్లయితే, ఆయన నమ్ముకున్నామని చెప్పి అబద్ధమాడి ఆయన నమ్ముకున్నట్లయితే మన కొరకు కూడా నిత్యాగ్ని సిద్ధంగా ఉందండి. నిత్యాగ్ని సిద్ధంగా ఉంది. అవ్వాదాములకి 2 ప్లేసులు ఉన్నాయి, మనకు కూడా 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి పరలోక రాజ్యం, 2 అగ్నిగంధకములతో మండు గుండము, అదే నరకం. మనం యేసుక్రీస్తుని నమ్ముకున్నామని చెప్పి నమ్ముకుంటున్నామా, అమ్ముకున్నామా? ఇది మన హృదయం మన మీద దోషారోపణ చేస్తుంది. అప్పుడు మనం ఆలోచించుకోవాలండి. ఆలోచించుకుని దేవునికి విధేయులుగా ఉన్నట్లయితే, ఒక చిన్న మాట అండి, ఒక చిన్న మాటే దేవుడు మనల్ని ఏమైనా కొండెక్కమంటున్నాడా? ఏమైనా పెద్ద మూటలు మోసిరమ్మంటున్నాడా? చిన్న మాట, దేవా నేను పాపిని అంటే చాలండి. ఆయన కనికర సంపన్నుడు, ఆయన ప్రేమామయుడు, ఆయన కరుణించి కృప చూపి ఆయన రక్తంలో, ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు కార్చినటువంటి రక్తంలో కడిగి పవిత్రపరిచి మనల్ని ఇశ్రాయేలుతో సహపౌరులుగా చేస్తాడు, సంఘంలో చేరుస్తాడండి. సంఘంలో చేరుస్తాడు. రేపొద్దున్న ఎత్తబడేటువంటి గుంపులో నీవు ఉంటావు. మన పాపంలో మనం ఒప్పుకోకుండా మనం ఎన్ని నీతిక్రియలు చేసినా సరే మనం విడవబడేటువంటి గుంపులో ఉంటాం తప్ప ఎత్తబడేటువంటి గుంపులో ఎంత మాత్రమో మనం ఉండమండి. ఆ రకంగా వారు అవ్వాదాములు పాపం చేశారు, కానీ వారు ఒప్పుకోలేదండి. ఇస్కరియోతు యోధ పాపం చేశాడు, ఒప్పుకుందామని వెళ్ళాడు, కానీ ఆయనకి అవకాశం లేదు. మనం ఏ స్థితిలో ఉన్నాం? ఒప్పుకోవాలి అనుకుంటున్నావా? కప్పుకుంటున్నావా? నమ్ముకోవాలి, ఆయన్ని మన సొంత రక్షకంగా అంగీకరించాలి అనుకుంటున్నావా? అమ్ముకుంటున్నావా? ఏ స్థితిలో ఉన్నామో మన హృదయం మనకి తెలియజేసినప్పుడు, మన హృదయాన్ని దేవుని ఎదుట కుమ్మరించి మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఆయన మనకి తేటగా నీకు క్షమాపణ కలిగింది అనేటి విషయాన్ని ఆయన నీకు తెలియజేస్తాడు. కప్పుకున్నట్లయితే ప్రమాదం, కప్పుకున్నట్లయితే దేవునికి విరోధం, కప్పుకున్నట్లయితే దేవునితో ఎడబాటు, కప్పుకున్నట్లయితే అగ్నిగంధకంతో మండు గుండం. కప్పుకోకుండా దయచేసి పాపమును ఒప్పుకోవడానికి ట్రై చేయండి. పాపమును ఒప్పుకొని దేవుడు కనికర సంపన్నుడు కాబట్టి ఆయన కనికరాన్ని పొందుకునేటువంటి ఆలోచన చేద్దాం. ఏమండి, ఇంకొక ఆజ్ఞ ఏంటంటే చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 17:30 చదువుతుందని చూడండి. ఆ కాలంలోనే దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇప్పుడు మనం పొందుకున్న ఆజ్ఞ ఏంటంటే, దేవుడు ఆ కాలంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, వారు మీరారు, ఆజ్ఞ అతిక్రమమే పాపం అయ్యింది, వారికి తగినటువంటి శిక్ష దేవుడు ఇచ్చాడు, వారిని బట్టి నేల శపించబడింది, ఇవన్నీ అయిపోయినాయి. కానీ కొత్త నిబంధనలో యేసుక్రీస్తు రక్తము ద్వారా చేసినటువంటి నిబంధనలో మనం పొందుకున్న ఆజ్ఞ ఏంటంటే, ఆ ఆజ్ఞలు ఆ కాలములు, ఏ కాలాలండి? వారికి ఇచ్చిన ఆజ్ఞల కాలం, వారు చేసిన తప్పిదముల కాలం, ఆ కాలం చాలుగా, ఆ కాలం చాలు. ఇప్పుడు ఏం చేయాలంటే, అందరూ అంతటను మారు మనసు పొందవలనని మనకేం చేస్తున్నాడండి ఆయన? మనం ఏం చేయాలండి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలంటే మారినటువంటి మనసు అంటే మనం ఏ పాపములు అయితే ఉన్నామో, ఏ శరీరాశులు అయితే ఉన్నామో, ఏ నేత్రాశులు అయితే ఉన్నామో, ఏ జీవపు డంబం అయితే మనలో ఉందో వాటిని విడిచిపెట్టి మళ్ళా దాని దగ్గరికి వెళ్ళకూడని మనసు అనమాట. మారు మనసు అంటే, మారిన మనసు అంటే
మనం ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టామో ఆ పాపం దగ్గరికి వెళ్ళకూడనటువంటి మనస్సు పొందాలి. మారు మనసు పొందడం అంటే మనం ఏ పాపాన్ని అయితే విడిచిపెట్టొచ్చామో ఆ పాపము దగ్గరికి వెళ్ళకూడనటువంటి మనసు, విసర్జించుకున్నటువంటి మనసు. ఒక ఆయన సుధాకర్ బాబు గారు అని ఆయన ఒక మాట చెప్పారండి. అంటే అందరికీ చిరాకేసే మాటే, కానీ నిజంగా అదే మాట మనకు వర్తిస్తుందండి. అది చెప్తేనే మనం దాన్ని విసర్జించుకుంటాం, అది చెప్తేనే మనం విసర్జించుకుంటాం. సుధాకర్ బాబు గారు అనే మాట ఆయన ఏం చెప్పాడంటే, ఈ విసర్జించుకోవడం గురించి ఏం చెప్పాడంటే, ఏ వ్యక్తి అయినా సరే, ఆడకాని మొక్కని ఏ వ్యక్తి అయినా సరే, మనం బయలు భూమికి వెళ్తాం, దానివల్ల ఎవడని ఇంటికి తెచ్చుకుంటాడా? దాన్ని ఎవడని ఇంటికి తెచ్చుకుంటాడండి? తెచ్చుకోడు. అంత విసర్జించాలి పాపాన్ని. మన పాపములను మనం అంత విసర్జించినట్లయితే మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా మనం ఉంటామండి. ఆయన అంతా అలా చెప్పాడండి. అయితే మన పాపములను మనం ఒప్పుకున్నట్లయితే దేవుడు మన యెడల కనికరం చూపుతాడండి. మనం ఒకసారి పాపమును విడిచిపెట్టి మనకి ఇవ్వబడినటువంటి కొత్త నిబంధన ప్రకారం మనకి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ ఏదంటే, అందరూ అంతటను మారు మనసు పొందాలి. మారు మనసు పొందని వారు ఎవరైతే ఉన్నారో వారు విడవబడేటువంటి గుంపులో ఉంటారండి. మనం ఎంత నీతి కార్యాలు చేసినా, ఎంతగా నీతిగా నడుచుకున్నప్పటికీ కూడా విడవబడేటువంటి గుంపులోనే ఉంటాం. ఎత్తబడేటువంటి గుంపులో ఉండడానికి ఎంత మాత్రమో ఆస్కారం ఉండదండి. ఆయన రక్తంలో కడగబడాలి. ఏమండి? పాపక్షమాపణ జరగాలి, మారు మనసు పొందాలి, ఏమండి, బాప్తిసం పొందాలి. ఈ కార్యం జరగనట్లయితే మనం విడవబడేటువంటి గుంపులో ఉంటాం తప్ప మనం ఎత్తబడేటువంటి గుంపులో ఉండమండి. ఒక వచనం చదువుదాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. అదేమనగా, యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. విన్నారు కదమ్మా? మనకి రక్షణ కలగాలంటే ఒక్క చిన్న మాట, దేవా నేను పాపిని అనే మాట పలికితే చాలండి. నీవు నా దోషములు, నేను చేసినటువంటి నా శరీరాశ ఏదైతే ఉందో దాని నిమిత్తం నాకు అంటినటువంటి పాపాన్ని, నేత్రాశ ఏదైతే ఉందో దాని ద్వారా నాకు కలిగినటువంటి పాపాన్ని, జీవపు డంబం ద్వారా నా నెత్తి మీద నేను కట్టుకున్నటువంటి మూట, పాపపు భారపు మూట ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి అని అంటే యేసుక్రీస్తును, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే మనల్ని పవిత్రులుగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన రక్తం. వేరొక రక్తం మనం విన్నాం కదండి ఆరాధన వాక్యంలో, ఎడ్ల యొక్కయో, గొర్రెల యొక్కయో, మేకల యొక్కయో, కోడెల యొక్కయో రక్తము వలన మనకు పాపక్షమాపణ లేదండి. పాపక్షమాపణ లేదు. ఒక్క ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క అమూల్యమైన రక్తము ద్వారా మాత్రమే మనకు పాపక్షమాపణ. దాని చేత మనం ఏం చేయాలంటే, యేసు ప్రభు అంటే ఇక నుంచి ఇప్పుడు దాకా నా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబానికి లోనై నేను జీవించాను. కానీ ఇక నుంచి శరీరాశ నా పైన ఏలింది, నేత్రాశ నన్ను ఏలింది, జీవపు డంబం నన్ను ఇప్పుడు దాకా పరిపాలించింది. కానీ ఇప్పుడు యేసు ప్రభువు, నా జీవితానికి ప్రభువు, నన్ను ఏలేటువంటి అధికారం ఎవరికి ఉందంటే యేసు ప్రభువుకి మాత్రమే ఉందని నువ్వు నీ నోటితో ఒప్పుకున్నట్లయితే, ప్రభువు అంటే రాజు, పాలన చేసేవాడు, నీ జీవితం పైన పాలన చేసేటువంటి అధికారాన్ని ప్రభువుకి ఇచ్చినట్లయితే నువ్వు ఏం చేస్తారండి? రక్షణ పొందుతాం. మనం నోటితో ఒప్పుకొని ఆయన సొంత రక్షకునిగా హృదయంలోనికి అంగీకరించి హృదయంలో విశ్వసించినట్లయితే మనం రక్షణ పొందుతామండి. నోటితో ఒప్పుకోవాలి. సిలువలో దొంగ, ఎడమవైపునున్న దొంగ దేవుణ్ణి దూషించాడు, కానీ కుడివైపునున్న దొంగ ఏం చేశాడండి? ఇది మనకే తగును, మనం పాపాత్ములమే. ఆయన మాత్రం ఏ పాపం ఎరగనివాడు.
సిలువలో దొంగ చక్కని మాటలు చెప్పాడండి. క్షణంలో ఆయన పరదేశంలో చేరాడండి ఆయనతో పాటు. ఆ మాట చెప్పగలగాలి మనం. ఒక్క నిమిషంలో మన పాపాలను ఒప్పుకునేటువంటి గొప్ప అవకాశం, ఏమండి, పరలోక రాజ్యం చేరుకునేటువంటి ఒక గొప్ప భాగ్యం దేవుడు మనకిస్తున్నాడండి. మనం ఒప్పుకుంటున్నామా, కప్పుకుంటున్నామా? యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నామా, అమ్ముకుంటున్నామా? నమ్ముకున్నట్లయితే, ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే, మన జీవితానికి రాజుగా, ప్రభువుగా ఆయన ఆహ్వానించినట్లయితే, మన హృదయంలో ఆయన చోటిచ్చినట్లయితే, ఆయన మనందరి పాపములు కడిగి పవిత్రపరిచి పాపులమైన మనల్ని రక్షించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడండి. మనం ఒప్పుకున్నట్లయితే మనం కనికరించబడతాం, కృప పొందుతాం, దేవుని రాజ్యంలో ఉండటానికి మనకు అవకాశం ఉంటుందండి. ఇంకొన్ని మాటలు చూసి మనం ముగించుకుందాం. చూడండి, ఆయన ఎలాంటి వాడనేది ఎప్పుడెప్పుడు నమ్ముకున్న తగినవాడో మనం కొన్ని వచనాలు చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 32:4 చదువుతుందని చూడండి. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలనియు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన ఎవరండి? మనం నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరంటే, ఆయన మనం నమ్ముకోనడానికి సరిపోయినటువంటి దేవుడు. ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు, కానీ నమ్ముకొనదగిన వారు కాదు, దేవుళ్ళు అనిపించుకున్న వారు మాత్రమే. కొంతమందికి తల్లి దేవుడు, కొంతమందికి తండ్రి దేవుడు, కానీ వీరెవ్వరూ కూడా నమ్ముకొనదగిన వారు కాదు. మన దేవుడు నమ్ముకొనదగిన దేవుడు. ఆయన న్యాయవంతుడు, నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన అంత మాత్రమే కాదు, కానీ నమ్ముకొనదగిన దేవుడు. నమ్ముకోవాలండి, యేసుక్రీస్తుని నమ్మాలండి, మన హృదయంలో నమ్ముకోవాలి. నమ్ముకోవడం అంటే ఒక చిన్న మాట చెప్పండి మీకు. బల్బు కనిపెట్టినటువంటి థామస్ అల్వా ఎడిసన్ని చిన్నతనంలో ఆ స్కూల్ నుంచి ఒక చిన్న లెటర్ ఇచ్చి ఇంటికి పంపేశారంటండి. థామస్ అల్వా ఎడిసన్ని ఒక చిన్న లెటర్ ఇచ్చి ఇంటికి పంపేశారంట. ఇంటికి పంపితే వాళ్ళ అమ్మకి ఇచ్చాడంటండి ఆ లెటర్. వాళ్ళ అమ్మకి ఇచ్చి, నాన్న అమ్మ ఏదో ఇచ్చారో సారో ఇదేటో చదువు అని చెప్పి వాళ్ళ అమ్మకి ఇస్తే, వాళ్ళ అమ్మ చదివి కన్నీళ్ళు తెచ్చుకుంటుందంట. వాళ్ళ అమ్మ చదివి అది చదువుతానే ఏడ్చేస్తుందంట. ఏడ్చేస్తుంటే అమ్మ ఏమైంది అనేసి ఈ థామస్ అల్వా ఎడిసన్ అడుగుతున్నాడంట. అడుగుతుంటే ఆవిడ అందంట, నాన్న నీ కలిగిన తెలివితేటలకి, నీకు ఉన్నటువంటి సామర్థ్యానికి, నీలో ఉన్నటువంటి జ్ఞానానికి వారు చదువు చెప్పలేరంట. నీకు చదువు చెప్పేటువంటి జ్ఞానం వారికి లేదంట. అదే రాసిచ్చారు నాన్న, నువ్వు చాలా తెలివైనడు అందంట. అదే నమ్మాడు థామస్ అల్వా ఎడిసన్. ఏది నమ్మాడండి? తల్లి మాటను నమ్మాడంతే. నేను జ్ఞానం కలిగినోడిని, తెలివి కలిగినోడిని, లేదా నేను అది చేయగలను ఇది చేయగలను ఆయన నమ్మాడంతే. తల్లి మాటను బట్టి ఒక గొప్ప శాస్త్రవేత్త అయ్యాడండి. నిజానికి ఆ మాస్టర్లు రాసిచ్చింది ఏంటంటే, నీ కుమారుడు పిచ్చోడు, ఇలాంటి పిచ్చోడికి చదువు చెప్తాం మా వల్ల అవదు అని రాసిచ్చారంటండి. థామస్ అల్వా ఎడిసన్ గురించి, నీ కుమారుడు పిచ్చోడు, ఈ పిచ్చోడికి చదువు చెప్తే మా వల్ల అవదు, ఆడేవో పిచ్చి ప్రశ్నలన్నీ అడుగుతున్నాడు, మమ్మల్ని చదువు చెప్తే మా వల్ల అవదు అని రాసిచ్చారంటండి. కానీ థామస్ అల్వా ఎడిసన్ తల్లి మాటని ఎంతగా నమ్మాడో చూడండి. అలాగా దేవుని మాటను మనం నమ్మాలండి. ఆయన నమ్ముకొనదగిన దేవుడు. కీర్తనల గ్రంథంలో మనం చదువుతాం, ఏమండి, 46వ కీర్తనలో చదువుతాం, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన దేవుడు. ఏమండి, 62వ కీర్తనలో చదువుతాం, ఆయన రక్షణకర్త. మనకు రక్షణ కలగాలంటే ఆయన నమ్ముకోవాలి. ఏమండి, ఈ రకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి, మన దేవుడైన రక్షకుని గురించి మనకు అనేక విషయాలు తెలుసు. కానీ ఒప్పుకోలు మనసు రాకపోయినట్లయితే మనం దేవుని హృదయాన్ని అంగీకరించట్లేదన్నమాట. దేవుని ఆ వాక్యాన్ని మన హృదయంలోనికి అంగీకరించట్లేదు. మనం ఒప్పుకోలేకపోతున్నామంటే, దేవుణ్ణి అంగీకరించలేకపోతున్నామంటే
మనల్ని శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం మనపైన పాలన చేస్తుందన్నమాట. దాన్ని తొలగించుకుని యేసు ప్రభు అని మన నోటితో ఒప్పుకున్నట్లయితే ఆయన కనికర సంపన్నుడు, ఆయన కనికర సంపన్నుడు, ప్రేమామయుడు, ఆయన ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి మనల్ని ప్రేమించి ఆయన మనల్ని హత్తుకోవడానికి, ఏమండి, మనల్ని హత్తుకోవడానికి, ఆయన కుడిపార్శ్వన మనల్ని కూర్చుండబెట్టుకోవడానికి, ఆయన ఏర్పరిచిన రాజ్యంలో మనల్ని ఉంచుకోవడానికి ఆయన అధికారం కలిగినోడు, ఆయన రక్షణకర్త అయి ఉన్నాడండి. ఒక్క వచనం చదువుకుని ముగించుకుందాం. చూడండి, తిమోతీలకు రాసిన పత్రిక, తిమోతీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. చూడండి, ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక, ఆమెన్. ఏమండి, ఈ వచన భాగంలో ప్రతి దుష్కార్యము నుండి మనల్ని తప్పించడానికి ఎవరికి అధికారం ఉందండి? ఎవరికి అధికారం ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తుకి అధికారం ఉంది. ఒకవేళ నేను మళ్ళీ శరీరాశకు లోనవుతానేమో, లేదా మళ్ళీ నేత్రాశ నాలో కలుగుద్దేమో, లేదా జీవపుటమో నా పైన మళ్ళీ పాలన చేద్దేమో అని నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ. కానీ నిన్ను ఏ దుష్కార్యానికి లోనవ్వకుండా నడిపించేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు అధికారం కలిగిన వాడు, ఆయన నమ్ముకొనదగిన దేవుడు. నిన్ను ఏ దుష్కార్యానికి వెళ్లకుండా నిన్ను నడిపించేటువంటి ప్రభువుని నమ్ముకో. ఈ క్షణం ఆయన ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నువ్వు రక్షణ పొందుతావు. ఏమండి, అంత మాత్రమే కాదు, కానీ తన పరలోక రాజ్యంలో చేరడానికి నీకు గొప్ప అవకాశం ఇచ్చేటువంటి అధికారం ఈ లోకంలో దేవుళ్ళు అనబడిన వారికి ఎవ్వరికీ లేదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుకు మాత్రమే ఉందండి. ఏమండి, అవాదముల జీవితం చూసాం. వారి జీవితంలో పాపములు ఉన్నాయి, కానీ పాపములను ఒప్పుకునేటువంటి మనసు లేదు వారిలో. ఇస్కరియోతు యోధాను చూసాం. ఆయన పాపం చేశాడు, ఒప్పుకుందామన్న మనసు కలిగింది, కానీ ఒప్పుకునే అవకాశం లేదు. సిలువలో దొంగ ఒక్క క్షణంలో ఒప్పుకున్నాడు. ఆయన పరదేశంలో ఉన్నాడండి, దేవుని రాజ్యంలో ఉన్నాడు. నీవు నేను కూడా మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు, నిర్దోషి. ఏమండి, ఆయన రక్తంలో కడిగి పవిత్రపరిచి మనల్ని దేవుని యొక్క రాజ్యంలో చేర్చి దేవుని యొక్క సొత్తైన బిడ్డగా నిన్ను నన్ను చేర్చుకోవడానికి ఆయన చేతులు చాచి ఉన్నాడండి. అట్టి ధన్యత, యోగ్యత మనందరం పొందుకోవాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖనము దీవించునుగాక.